ఏపీ లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు ప్రకటించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. విచారణకు హాజరైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరించలేదని చెప్పడంతో పాటు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు నుంచి అందడంతో అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డిని, మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిరువురిని కూడా అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు వీరిరువురికి కూడా ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ కొద్దిసేపటి క్రితం విజయవాడ పోలీసులకు అందింది. ఈ ఉత్తర్వుల కాపీని అధ్యయనం చేసిన తర్వాత న్యాయ నిపుణుల సూచనల మేరకు వీరిరువురిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మద్యం కేసులో ఇప్పటికే వీరిరువురితో పాటు కూడా అత్యంత కీలకమైన భారత్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కూడా కర్ణాటక సమీపంలోని మైసూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళిరువురు కూడా గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు విచారణకు హాజరవుతున్నారు. కానీ పోలీసులు విచారణకు సహకరించడం లేదు అని చెప్పి కూడా సిట్ అధికార యంత్రాంగం చెబుతుంది. ఈ రోజు కూడా విచారణకు రావాలని గత రాత్రి 11 గంటల ప్రాంతంలో వీళ్ళిరువురికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వీళ్ళిరువురు కూడా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో కొద్దిసేపటి క్రితం వీళ్ళిరువురిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడంతో వీళ్ళని మళ్ళా తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు 24 గంటల సమయం ఉండటంతో ఈ రోజు మరికొద్ది సేపట్లో వీటిని కోర్టులో ప్రవేశపెడతారా, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెడతారా, లేక రేపు కోర్టులో ప్రవేశపెడతారనేది కూడా ఇంకా సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. వైద్య నిపుణులతో మాట్లాడి న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మద్యం ముడుపులకు సంబంధించి డిస్టిలరీల నుంచి డిస్టిలరీల యజమానులు ఇచ్చిన మద్యం కమిషన్ల ముడుపులు ఇప్పటికే ఇవన్నీ కూడా రాజకసిరెడ్డి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అవి వీళ్ళ వరకు వచ్చి ఆగాయి. అంటే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకు కూడా వచ్చి ఆగాయి అని చెప్పి కూడా పోలీస్ దర్యాప్తులో తేలింది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది వీళ్ళిద్దరిని అడిగితే కానీ తెలియదు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ళ కోర్టులో హాజరు పెట్టి రిమాండ్కు పంపించినప్పటికీ మళ్ళీ పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పి సిట్ అధికారులు రేపు కానీ ఎల్లుండి కానీ కోర్టులో పిటిషన్ సోమవారం కానీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.